live UI and open this section. Okay, so this section is in claims FW. Okay, so what I do is I'll save as this to our branch. Save as this to our branch. So గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది క్లెయిమ్స్ యాప్ కాదు, క్లెయిమ్స్ FW. చూడండి ఇక్కడ ఏముంది, క్లెయిమ్స్ FW ఉంది. ఇది చూడాలి మనం ఖచ్చితంగా. ఓకే, సో అది రావాలంటే క్లెయిమ్స్లోకి వెళ్ళాలి మనం, బికాస్ ఇట్స్ ఇన్ క్లెయిమ్స్ FW. అండ్ అప్లైస్ టు క్లాస్ ఏముంది ఇక్కడ, అప్లైస్ టు క్లాస్ డేటా డాష్ కస్టమర్, రైట్. సో ఆల్ ఆర్ సేమ్, మన డెవలప్మెంట్ బ్రాంచ్లో యూజ్ చేస్తున్నాం, క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఆల్వేస్ వెన్ ఎవర్ యూర్ డూయింగ్ సేవ్ యాజ్, చెక్ అప్లైస్ టు క్లాస్ రూల్ సెట్ ఇన్ విచ్ అప్లికేషన్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ దిస్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. దానివల్ల ఏమవుతుందంటే నేను ఈజీగా ఒక టేబుల్ని యాడ్ చేయొచ్చు ఈజీగా. సో దిస్ ఈజ్ మై టేబుల్. సో ఈ టేబుల్లో ఏముండాలి, సోర్స్ నేను డేటా పేజ్ ఇస్తా ఇప్పుడు. ఓకే, సో డేటా పేజ్ ఏ క్లాస్లో ఉంది, మన క్లాస్లోనే ఉంది కదా. సో D_, ఏంటి మన డేటా పేజ్ పేరు, జనరల్ టైప్ రికార్డ్స్. ఓకేనా, ఇదే కదా. సో యాడ్ చేసేసా. ఇందులో ఏం చేయాలి మనం ఇప్పుడు, ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. సో దానిలో ఏం ప్రాపర్టీ ఉందో అవన్నీ వస్తాయి మనకి. క్లెయిమ్ ఐడి తీసుకుంటా, సబ్మిట్. సో దీనిపైన హెడ్డింగ్ కూడా ఏం చేస్తాం, క్లెయిమ్ ఐడి ఇస్తాం. అర్థమవుతుంది కదా. ఏం లేదు, మనం ఆల్రెడీ మనం పేజ్ లిస్ట్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం చాలాసార్లు, రైట్. సో ఇప్పుడు ఇంకొక పేజ్ లిస్ట్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ సోర్సెస్ మనం చాలా ఏం చూసాం, ఓన్లీ ప్రాపర్టీ ఒకటే చూసాం ఇంతవరకు, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేటా పేజ్ యూజ్ చేసి చూస్తున్నా. ఓకే, సో డేటాని డేటాబేస్ నుంచి పుల్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో దానికోసం డిస్ప్లే చేయాలంటే మనకి UI ఉండాలి కదా. సో UI ఉండాలి కాబట్టి సెక్షన్ పెట్టుకొని చేస్తున్నాం. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, కస్టమర్ డీటెయిల్స్ ఇన్ఫో, ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, అవి ఇందులో లేవు. సో ప్రీరిక్విజిట్ తిడుతుంది అది. ఓకే, అర్థమైంది. ఏమిటి ఎర్రర్ ఏంటో అర్థమవుతుందా. సెక్షన్ ఈజ్ ఇన్ క్లెయిమ్స్ FW. ఓకేనా, సో చదవండి ఏమంటుందో. క్లెయిమ్స్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్, ఈజ్ నాట్ అ వ్యాలిడ్ ఎంట్రీ ఆఫ్ రూల్ సెట్ అండ్ ప్రీరిక్విజిట్. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, సో క్లెయిమ్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ ఎంట్రీ ఇన్ ది ప్రీరిక్విజిట్స్. ఒకసారి నేను ఈ క్లెయిమ్ ఐడి ఏంటో ఓపెన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ కదా ఎర్రర్ వచ్చింది మనకి, ఇది ఓపెన్ చేద్దాం. ఎందులో అయింది ఇది, రూల్ సెట్ ఎందులో ఉంది, యా ఇది ఎక్కడుంది, ఇది FWలో ఉంది, అంటే ఫ్రేమ్వర్క్లో ఉంది. ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ నుంచి ఫ్రేమ్వర్క్ తీసుకోవచ్చు, కానీ ఫ్రేమ్వర్క్ నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకోరాదు. సో దాన్ని మనం ఏమంటాం అంటే రూల్ సెట్ అండ్ ఇట్స్ ప్రీరిక్విజిట్ అంటాం. ఈ ఎర్రర్ వచ్చిందా, ఈ ఎర్రర్ దేనితో వస్తుంది తెలుసా. ఓకే, మీరు ఇది ఓపెన్ చేస్తే తెలుస్తుంది, ఈ రూల్ సెట్ ఓపెన్ చేస్తే. So this is where we are talking about application validation and rule set validation. Okay, so whenever you are saying a rule set is an application validation, this will fetch data. Okay, this will fetch not data, this will fetch rules from this application. ఇదైతే ఏ అప్లికేషన్ లో ఈ రూల్ సెట్ ఉందో దాని అప్లికేషన్ లో రూల్స్ ని కూడా రిఫర్ చేయొచ్చు. ప్లస్ దీని బిల్ట్ ఆన్ అంటే ఏంటి, ఇది దేనిపైన బిల్ట్ అయిందో, ఇది దేనిపైన బిల్ట్ అయింది, ఇప్పుడు మనకి ఇది ఫ్రేమ్వర్క్ మీద బిల్ట్ అయింది. సో దాని రూల్స్ కూడా తెచ్చుకుంటుంది. నౌ కమింగ్ టు ఎర్రర్ ఓవర్ హియర్, ఇది క్లెయిమ్స్ FW, ఇది కూడా అప్లికేషన్ వ్యాలిడేషన్. ఇదేంటి FW అని ఉంది చూడండి ఇక్కడ. ఎప్పుడైతే మీరు క్లెయిమ్స్ FW అంటే ఇది ఫ్రేమ్వర్క్ అని మీరు అంటున్నారో, ఇది కూడా అంతే. ఫ్రేమ్వర్క్ అనే అప్లికేషన్లో ఏమేం రూల్స్ ఉన్నాయో అవన్నీ రిఫర్ చేయగలుగుతుంది. ప్లస్ దీని బిల్ట్ ఆన్ ఎవరు, థీమ్స్ కాస్మోస్, అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. కానీ దీనిపైన క్లెయిమ్స్ యాప్ నుంచి తెచ్చుకోదు. మనం ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది, అందులోపల నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో అప్లికేషన్ వ్యాలిడేషన్ అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్, ఇది ఇంపార్టెంట్, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వాట్ ఈస్ application validation and rule set validation. So whenever you are choosing it as an application validation, the rules which are there in the rule sets of that application, you can refer it. You can refer all the rules which are there in the same rule set and other rule sets of the application, and also built on application. But whenever you are saying validation, rule set validation,
it will only pick the rules which are in the స్పెసిఫిక్ అంటే ఏదైతే రూల్ సెట్ చెప్పారో ఆ రూల్ సెట్లోని రూల్స్ యాజ్ వెల్ యాజ్ ద రిక్వైర్డ్ రూల్ సెట్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రిక్వైర్డ్ రూల్ సెట్ అని. ఇది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని క్లెయిమ్స్ యాప్ అని చేశాను అనుకోండి. ఓకే, సేవ్ చేద్దాం. యా, ఇది 113 తీసుకుందాం. మనకి ఏముంది, 1 into 113 114. మనకు బ్రాంచ్ లో ఉంది. సో లెట్స్ టేక్ బ్రాంచ్. not valid. Yeah, so 0-0-01. So now ఏం చేసా, రూల్ సెట్ వాలిడేషన్ చేసి ఇన్ దిస్ రూల్ సెట్ వాలిడేషన్ we added what, we added the prerequisite. రూల్ సెట్ వాలిడేషన్ చేసినప్పుడల్లా కూడా ఇట్ విల్ ఆస్క్ యూ ది ప్రీరిక్విజైట్ రూల్ సెట్. ఈ రిక్వైర్డ్ అనే దాన్ని వాడు ఏమంటాడంటే ప్రీరిక్విజైట్ అంటాడు. ఇప్పుడు చేంజ్ చేశాడు కానీ రిక్వైర్డ్ రూల్ సెట్. దీనివల్ల ఏమవుతుందంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ద రూల్స్ ఫ్రమ్ వేర్ ఇట్ షుడ్ ఫెచ్. ఈ రూల్ సెట్లో నుంచే కాకుండా ఈ కింద ఏవైతే రూల్ సెట్స్ ఇచ్చామో అందులో నుంచి కూడా తెచ్చుకోమని చెప్తున్నాం. రూల్ సెట్కి అది కంపల్సరీ. ఒకవేళ ఇవ్వలేదు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వలేదు అంటే ఎర్రర్ చూపిస్తుంది, అది ఇంకొక విషయం. బట్ రూల్ సెట్ వాలిడేషన్ చేస్తే రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు రెస్ట్రిక్ట్ యువర్ రూల్ సెట్ నాట్ టు రిఫర్ ఎనీ అదర్ రూల్ సెట్స్, దెన్ యూ గో ఫర్ వాట్, రూల్ సెట్ వాలిడేషన్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి ఎక్కడో ఎర్రర్ చూపిస్తాం కదా, ఐ వాంట్ క్లెయిమ్ ఐడి, ఇది 112లో ఉంది. ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు నువ్వు ఒక మెయిన్ సెక్షన్ కాల్ చేసి ఆ మెయిన్ సెక్షన్లో క్లెయిమ్స్ ఎఫ్డబ్ల్యూ కాల్ చేయొచ్చు. 1 అని ఉంది, అర్థమైందా? ఇక్కడ రూల్ సెట్ 1 అని ఉంది, ఇక్కడ రూల్ సెట్ 2 అని ఉంది. సో ఈ రూల్ సెట్ 2 ఎప్పుడు కూడా ఈ రూల్స్ని వాడలేదు. బట్ దీన్ని వాడాలంటే నేను ఏం చేయాలి, ఈ రూల్ సెట్ 2ని, రూల్ సెట్ 2 షుడ్ బి కన్వర్టెడ్ టు, ఏం చేయాలి, రూల్ సెట్ వాలిడేషన్ ఆప్షన్ అండ్ ప్రొవైడ్ RS1 as prerequisite. Prerequisite అంటే ఏంటి, రిక్వైర్డ్ రూల్ సెట్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది కాల్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ అదే నేను చేసిన. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా? వాలిడేషన్ అంటే జనరల్గా అలా చేయరు, బట్ మీకు డిఫరెన్సెస్ చూపించాలి కదా. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారు కదా. సో ఇఫ్ యూ వాంట్ స్పెసిఫికల్లీ టు యూస్ ఎనీ రూల్స్, రైట్, వేరే రూల్ సెట్ అని యూజ్ చేయాలి అండ్ మిగతా రూల్ సెట్ నుంచి ఎక్కడ నుంచి కూడా కాల్ చేయొద్దు అని మీకు ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, దెన్ వాట్ యూ డూ ఇస్ యూ గో ఫర్ విత్ ది రూల్ సెట్ వాలిడేషన్. సో వెన్ ఎవర్ యూ what is the purpose of rule set validation means, rule set validation only refers the rules which are there in the particular rule set, and it also have a prerequisite rule set and it will also refer from them. That's it. No other rules which are in other rule sets will not be called by this rule set. ఇంకా ఇది ఏది కాల్ చేయదు. అదే క్లెయిమ్స్ యాప్ అనుకోండి, ఇది రూల్ సెట్ కదా, ఇది క్లెయిమ్స్ యాప్ నుంచే కాదు, ఇంకా మిగతా ఈ క్లెయిమ్స్ యాప్ ఇంట్, క్లెయిమ్స్ యాప్ వేరే, ఇంకో క్లెయిమ్స్ యాప్, ఎన్ని రూల్ సెట్స్ ఉంటే అన్ని రూల్ సెట్ వర్షన్ నుంచి కాల్ చేసుకుంటుంది. బికాస్ ఇట్స్ అన్ అప్లికేషన్ వాలిడేషన్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ లేయర్. అది ఏదంటే అది తీసుకొని కాల్ చేసుకుంటుంది. బట్ ఇది అలా కాదు. అయితే రూల్స్ ఈ 4 రూల్స్లోనే ఉండాలి, లేదా ఇందులో ఉన్న రూల్స్లోనైనా ఉండాలి, అంతే, దానికి వేరే చేయలేదు. ఓకే, సో ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి నేను స్పెసిఫిక్గా ఇప్పుడు ఏం చేసా, రూల్ సెట్ వాలిడేషన్ చేసా. చేయగానే మనకు ఆ రూల్ సెట్ ఆ పర్టికులర్ ఎర్రర్ పోయింది. బికాస్ ఇట్ కెన్ కాల్ నౌ, ఎందుకంటే నేను ఆ రూల్స్ని దానిలో ప్రీక్వెజ్ చేసా కాబట్టి ఇట్ కెన్ కాల్ నౌ. సో చెక్, రైట్.
సో ఇప్పుడు ఏం చేస్తాం, టేబుల్లో ఈ డేటా రాసాం, టేబుల్లో ఈ డేటా రావాలి. చూద్దాం ఒకసారి కేస్ క్రియేట్ చేసి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ యా వచ్చేసింది మనకి టేబుల్లో. వచ్చినాయి రికార్డ్స్? యా, సో మనకి రికార్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇవన్నీ కూడా మనకి why these guys are